హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. వాటన్నిటిని మనం వన్ బై వన్ క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి. క్వాలిటీగా ఉంటాయి, షార్ట్ నోట్స్ ఉంటాయి, రివిజన్ నోట్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ సంబంధించిన నోట్స్ కూడా మీకు జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా లభిస్తుంది. మీకు కావాలి అంటే తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. తప్పకుండా జాయిన్ అవ్వండి మిత్రమా. రైట్, ఇక రెండో విషయం, ఇక్కడ టీజీ టెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ మన యొక్క యాప్లో అందుబాటులో ఉంది మిత్రమా. యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. తప్పకుండా జాయిన్ అవ్వండి. సో యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అయినట్లయితే సో ఈ విధంగా మీకు కనిపిస్తుంది. సో ఇలా మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది మిత్రమా. సో లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత వెంటనే మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ అనే ఐకాన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది మిత్రమా. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ టీజీ టెట్ 2025 పేపర్ 1 వారు ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయాలి. పేపర్ 2 సోషల్ స్టడీ వాళ్ళు సోషల్ స్టడీ పైన, సో మ్యాథ్స్ అండ్ సైన్స్ వారికి సంబంధించి మ్యాథ్స్ అండ్ సైన్స్ పైన బై నౌ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మీకు ఈ విధంగా పే ఆన్లైన్ అని వస్తుంది. సో ఈ కూపన్ దగ్గర మీరు ఎలాంటి ప్రెస్ చేయొద్దు, క్లిక్ చేయకూడదు. ఓన్లీ పే ఆన్లైన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు తర్వాత గూగుల్ పే, ఫోన్పే ఆప్షన్స్ వస్తాయి. దాన్ని మీరు ఎంచుకొని ఆన్లైన్లో మీరు మీ యొక్క పేమెంట్ని చేసుకోవచ్చు. పేమెంట్ చేసుకున్న తర్వాత మీకు సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా బై నౌ అనేది కనిపించదు. మీకు కనిపించకుండా దీనిపైన క్లిక్ చేస్తే టెస్ట్లు ఉంటాయి. ఈ మన టెస్ట్ పీడిఎఫ్ పైన ఏమో మన యొక్క సిలబస్ కాపీ ఉంటుంది. దాన్ని తప్పకుండా మీరు సిలబస్ని డైలీ ఫాలో అవ్వండి. సో దాంట్లో టైం టేబుల్ షెడ్యూల్ అనేది ఉంటుంది, గమనించి. రైట్, ఇక మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా, మొదలు కానున్న కొలువుల జాతర అని ఒక మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అప్డేట్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ వివిధ శాఖల్లో ఖాళీలు ఇలా ఉండొచ్చని అంచనా మాత్రమే మిత్రమా. సో చూడండి, భర్తీకి సిద్ధంగా 56,000కు పైగా ఉద్యోగాలు, ఆయా శాఖల నుంచి ప్రభుత్వానికి నివేదికలు, త్వరలో 18,236 పోస్టులకు నోటిఫికేషన్లు. చూడండి, ఇక్కడ ఒక్కొక్కటి చూద్దాం. పోలీస్ శాఖలో భారీగా 12,150 ఖాళీలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. వైద్య శాఖలో 2,762, ఆర్టీసీలో 3,038, దీనికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ గురుకులాలకు సంబంధించి 2,850, ఇంజనీరింగ్లో 2,510, వ్యవసాయ శాఖలో 148, ఆర్ఎండ్బిలో 185, రెవెన్యూలో 10,954 అయితే దీంట్లో 4,000 మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఇక మహిళా శిశు సంక్షేమంలో 14,236, ఇవి మన యొక్క అంగన్వాడీ పోస్టులు. సో అంగన్వాడీ పోస్టులో డిఎడ్ అండ్ బిఎడ్ వారికి అవకాశం ఇచ్చే క్వాలిఫికేషన్ పెడితే చాలా బెటర్గా ఉంటుంది. వాళ్ళకి ఉద్యోగం కల్పించినట్లు అవుతుంది. సో అదేవిధంగా వారికి ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్స్ వస్తాయి కాబట్టి సో డిఎడ్ అండ్ బిఎడ్ వారికి అండ్ టెట్ పాస్ అయిన వారికి ఇస్తే బెటర్గా ఉంటుంది. చూద్దాం నోటిఫికేషన్ వచ్చినాక దాని యొక్క క్వాలిఫికేషన్ ఏముందో చెప్తాను. ఇక పలు ఇతర శాఖల్లో ఖాళీలు, గ్రూప్ 1 పోస్టులు కూడా ఉండే ఛాన్స్ అని ఇక్కడ రాయడం అయితే జరిగింది మిత్రం. మొత్తానికి 56,000 పోస్టులకు భర్తీకి సిద్ధంగా ఉన్నాయి. ఆ నోటిఫికేషన్లు మే, జూన్లలో రిలీజ్ అవుతాయి. సో దాంట్లోకి సంబంధించిన అంశాన్ని ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారంటే, ఒకటి 4,000 జీపీఓ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు, అది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖలో పెండింగ్ ఫలితాలు విడుదల, ఇవి కూడా అపాయింట్మెంట్స్ ఇవ్వబోతున్నారు. శాఖల వారీగా తెలిపిన ప్రాథమిక జాబితా అయితే ఈ విధంగా ఉంది మిత్రమా. చూడండి, ఒకసారి చూసుకున్నట్లయితే మనకు కావాల్సిన అంశాన్ని. కానిస్టేబుల్కి సంబంధించి 1,650, పోలీస్ శాఖలో 10,500 పోలీసు ఉంటే 10,500 కానిస్టేబుల్ ఉంటే 1,650 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. ఇక వైద్య శాఖలో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, మరో 2,150 డాక్టర్ పోస్టులు ఉన్నాయి. 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఆర్థిక శాఖ అయితే అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకో 2,000 నర్స్ పోస్టులు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ 6,000 పోస్టులు భర్తీ చేసే అవకాశం అవుతుంది వైద్య శాఖలో. ఇక ఆర్టీసీలో 3,038 ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా వ్యవసాయ శాఖలో 148 ఏఈఓ పోస్టులు ఉండే అవకాశం ఉంది. ఆర్ఎండ్బిలో కూడా ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది మనకు. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సంక్షేమ శాఖలో అంగన్వాడీకి సంబంధించి దాదాపుగా మొత్తం కలిపి 14,236 పోస్టులు ఉన్నాయి. దాంట్లో అంగన్వాడీ టీచర్లు, అదేవిధంగా అంగన్వాడీ హెల్పర్లు. టీచర్లు వచ్చేసరికి 6,399, అదేవిధంగా హెల్పర్లు 7,887 ఖాళీలు అయితే ఉన్నాయి మిత్రమా. సో ఈ విధంగా వీటికి సంబంధించిన అంశాలు ఇచ్చారు.
సో ఈరోజు దీంట్లో మాత్రము మన డిఎస్సికి సంబంధించి అయితే ఎలాంటి వేకెన్సీస్ సంబంధించి సమాచారం అయితే దీంట్లో వారు ఇవ్వలేదు. వివిధ శాఖల్లో ఇంకా ఉన్నాయి ఖాళీలు అన్నట్టు, అదొక్కటి మాత్రమే దీంట్లో ఉంది. సో ఇక్కడ మీరు నిన్న ఒక న్యూస్ వచ్చింది, చాలామంది స్టేటస్లు కావచ్చు నాకు వాట్సాప్లో కొందరు పెట్టారు. టీచర్లు సంబంధించిన డాటా తీసుకున్నారు, నివేదిక ఇమ్మన్నారు, మేలో నోటిఫికేషన్ అని. సో ఇక్కడ టీచర్ల డాటా ఏంటంటే థర్డ్ పార్టీతో ఒక సర్వే చేస్తున్నారు మిత్రమా. ప్రభుత్వ టీచర్ల సమగ్ర సమాచారం సేకరణ కోసం థర్డ్ పార్టీ సమాచారం తీసుకుంటుంది. దీంట్లో ఏముంది అంటే యూడైస్కి అండ్ అక్కడ నిజానికి ఉన్నాయా లేదా అనే వాటిని సమాచారం తీసుకున్న, కరెక్ట్ ఉంటే కరెక్ట్ ఉందా లేదా అని తీసుకున్న, ఎంతమంది టీచర్స్ ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు అనే సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇది మొత్తం మే 15 కల్లా కంప్లీట్ అవుతుంది. సో కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఎంతమంది పిల్లలు, ఎంతమంది టీచర్స్ ఉన్నారు, సో దీంట్లో కొన్ని మార్పులు చేయబోతున్నారు. మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో స్కూళ్ళలో చాలా మార్పులు చేయబోతున్నారు. సో ఆ మార్పులు చేసిన తర్వాతే మనకు క్లియర్ వేకెన్సీస్ అనేటివి తెలుస్తాయి. సో దాదాపుగా మనకు డిఎస్సికి సంబంధించి 10,000 దగ్గర వేకెన్సీస్ ఉన్నాయి. సో వారు ఎన్ని పోస్టులు, ఎన్ని వేకెన్సీస్కి నోటిఫికేషన్ ఇస్తారనేది మాత్రం ఈ యొక్క సర్వే కంప్లీట్ కావాలి. వారికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది టీచర్స్ ఉన్నారు, ఇదంతా తెలిసిన తర్వాత ఏ స్కూల్స్ని, అంటే ఒక గ్రామ పంచాయతీలో ఉన్న స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, వాటి డిస్టెన్స్ ఎంత ఉంది, సో ఈ అంశాలన్నింటినీ వారు సేకరిస్తున్నారు. సో ఈ డేటా అంతా తీసుకొని కరెక్ట్గా కొన్ని చేసిన తర్వాత ఆ యొక్క మార్పులు అయిన తర్వాత మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, జిల్లాల వారికి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే విషయం అయితే తెలుస్తుంది. సో దాదాపుగా నోటిఫికేషన్ అయితే వారైతే 6,000 5,000 అంటారు. సో మొత్తానికి 10,000 ఖాళీలు అయితే ఉన్నాయి. సో కొద్దిగా అటు ఇటు అయినా వాళ్ళు చెప్పిన నోటిఫికేషన్ అయితే ఇస్తారు. సో ప్రతి జిల్లాలో ఎడ్జిటీకి సంబంధించిన ఖాళీలు 100 అయితే ఉండే అవకాశం ఉంది. 100+ అయితే ఉంటాయి మిత్రమా, దానికి ఎలాంటి టెన్షన్ లేదు. మీరు టెట్కి అయితే ప్రశాంతంగా ప్రిపేర్ అవ్వండి. డిఎస్సికి మీకు సమయం ఉంటుంది. మీరు ప్రజెంట్ అయితే టెట్ ప్రిపేర్ అవ్వండి. టెట్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఉంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి. తప్పకుండా డిఎస్సి 2025లోనే ఉంటుంది. ఇదైతే 100% గుర్తుంచుకోండి. ఎస్సీ కుల ధృవీకరణ పత్రం జారీ ఎలా చేయాలి అనేది క్వశ్చన్ మార్క్తో న్యూస్ రాయడం జరిగింది. వర్గీకరణ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మార్గదర్శకాల విడుదలపై సర్కారు కసరత్తు. కులగణను ప్రామాణికంగా తీసుకునే యోచన, ఆ వివరాలు అధికారులకు అందుబాటులో ఉంటే తప్పులు జరిగే అవకాశం ఉండదని అంచనా. రిజర్వేషన్ ఫలాలు అర్హులకి అందేలా ప్రణాళికలు. సో నెక్స్ట్ ఎస్సీ వాళ్ళు మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్లో మీ సేవలు అప్లై చేసుకొని మళ్ళీ అప్లికేషన్ మన సర్టిఫికేట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన వర్క్ అయితే నడుస్తుంది. దాని తర్వాత మీరందరూ మళ్ళీ ఎస్సీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్సీ ఏబీసీ వారైతే సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది, ఎవరికి ఏది వస్తే అది. నెక్స్ట్ నేడు జేఈఈ ఫలితాలు విడుదల చేయబోతున్నారు. మన జేఈఈ మెయిన్స్ ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. 2 సెషన్లో పూర్తవడంతో ర్యాంకులు కూడా ఇవ్వనున్నట్లు టెస్టింగ్ ఏజెన్సీ అయితే తెలిపింది. ఇంకోటి ఇక్కడ మీకు నెట్ రిజల్ట్ యూజీసీ నెట్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఎవరైనా ఈ టెస్ట్ రాస్తే డిఎల్కి, డిగ్రీ లెక్చరర్కి, అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి తప్పకుండా నెట్ ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి. యూజీసీ నెట్ సంవత్సరానికి 2 సార్లు కంపల్సరీ ప్రతిసారి నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అర్హులకు అన్యాయం, అనర్హులకు ఉద్యోగం, బాధితులకు న్యాయం ఎప్పుడు, డిఎస్సి స్పోర్ట్స్ కోటా నియామకాల వివాదం నడుస్తుంది. నెలలు గడుస్తున్న సమస్యపోని సమస్య, ఇదిగో అదిగో అంటూ 6 నెలలుగా కాలయాపన చేస్తున్నారు పాపం వీరికి. ఉద్యోగాల పేరుతో భారీగా బుక్కేసిన అధికారులు ఇక్కడ తమకు ఇష్టమైన వారికి పోస్టింగ్లు ఇచ్చారనేది ఈ పేపర్ యొక్క సమాచారం అయితే కనిపిస్తుంది. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేయాలని ఇప్పటికే హైకోర్టుకు ఆదేశం ఇచ్చారు. తాజాగా లోకయుక్తలోనూ ఈ ఫిర్యాదులు చేయడం జరిగింది. డిఎస్సి స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన అభ్యర్థులు ఇక్కడ కొంతమంది ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి ఉద్యోగం పొందారనేది కొందరి యొక్క వాదన. సో ఇక్కడ కోర్టులో కేసు ఉంది, కోర్టు కూడా చూడమని చెప్పారు. సో ఇక్కడ ప్రభుత్వము దీనికి సంబంధించిన అంశాన్ని ఏది కూడా ముందుకు తీసుకెళ్లకుండా కాలయాపన చేస్తుందని నిరుద్యోగులు అయితే ఆందోళన చెందుతున్నారు. రైట్, వీళ్ళు అభ్యర్థులు లోకయుక్తలు ఫిర్యాదు చేశారు. అర్హులకు అన్యాయం, అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చి తీరుపై విజిలెన్స్ విచారణ జరిపించాలని లోకయుక్తకు ఫిర్యాదు అందింది. 6 నెలలుగా న్యాయం కోసం చెప్పులు ఎరిగేలా స్పోర్ట్స్ అథారిటీ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారుల చుట్టూ తిరిగి నిర్లక్ష్యం చేస్తున్నారని ఫిర్యాదుదారుడు లోకయుక్తకు వివరించాడు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, మొత్తానికి డిఎస్సి 2024 స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయని సమగ్ర విచారణ జరపాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందినటువంటి సామాజిక కార్యకర్త తిరుపతి లోకయుక్తలో ఫిర్యాదు చేయడం జరిగింది మిత్రమా. సో ఇది ఎవరైతే ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3 ఉందో, సో ఫామ్ 1 ఎలిజిబుల్ లేని వారు కూడా ఫామ్ 1 తీసుకొని ఉద్యోగాలు పొందారనేది వీరి యొక్క వాదన. సో హైకోర్టులో కూడా కేసు దీన్ని నడుస్తూ ఉంది.
ఆ కేస్‌ని తొందరగా కంప్లీట్ చేసి అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలొచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనైతే అభ్యర్థులైతే కోరుతున్నారు మిత్రమా. సో, ఇది ఆ స్పోర్ట్స్ కోటా డీఎస్సీకి సంబంధించిన అప్డేట్. రైట్ మిత్రమా, తప్పకుండా జాఫర్ ఎడ్యుకేషన్ సంబంధించి టెస్ట్ సిరీస్ తీసుకొని మనకు చాలా యూస్‌ఫుల్ అవుతుంది. జాబ్స్ వస్తాయి. గతంలో చాలామందికి డీఎస్సీలో జాబ్స్ వచ్చాయి. అదేవిధంగా చాలామందికి మొన్న టెట్‌లో 130, 120 ప్లస్ స్కోర్ కూడా వచ్చింది. అంత టఫ్ పేపర్‌లో కూడా జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ అంత క్వాలిటీగా ఉంటుంది. మీకు ఫ్రీ పీడీఎఫ్ నోట్స్ కూడా చాలా క్వాలిటీగా ఇంపార్టెంట్ నోట్స్ కూడా ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం జాఫర్ ఎడ్యుకేషన్ చేస్తుంది. మీరు తప్పకుండా మన యొక్క టెస్ట్ సిరీస్‌ని కావచ్చు, మన యొక్క వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి ఫస్ట్. వాట్సాప్ గ్రూప్‌లో మీకు ఫ్రీగా అన్నీ అందించడం జరుగుతుంది. ఒకవేళ టెస్ట్ సిరీస్ కూడా తీసుకున్నట్లయితే మీ సిలబస్ కూడా ఆటోమేటిక్‌గా కంప్లీట్ కావడం జరుగుతుంది. మా యొక్క టైమ్ టేబుల్‌ని డైలీ ఫాలో అవ్వండి. 100% మీకు మంచి స్కోర్ అనేది టెట్‌లో వస్తుంది మిత్రమా. థ్యాంక్ యూ.